దీన్ని ఎట్లా ఆపాలని చూస్తారు. రేవంత్ అన్నకి ఇది అతిపెద్ద సవాలు. ఇది ఒక్క రంగనాథ్ గారో ఒక రేవంత్ అన్నో చేసే పని కాదు. పౌర సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. బాహుబలి యుద్ధం ఆపేసిండు అనుకో, బిచ్చల దేవుడు అవుతాడు. ఇప్పుడు రేవంత్ అన్న ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఆపాలని చూస్తారు, 2 పొలిటికల్ బ్రోకర్స్, 3 మీ గవర్నమెంట్లోనే ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది కబ్జాలు చెరువులలో కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని ఎట్లా ఆపాలని చూస్తారు. రేవంత్ అన్నకి ఇది అతిపెద్ద సవాలు. ఇప్పుడు ఎట్లుందంటే మన ఊర్లలో వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయాలి, ఆ పర్మిషన్లు ఇవ్వమని చెప్పిన మంత్రులను ఏం చేయాలి, ఈ అంత వ్యవస్థకైన ముఖ్యమంత్రులను ఏం చేయాలి. గతంలో ఇది ఒక్కరితో స్టార్ట్ కాలే కదా. ఇప్పుడు హైడ్రా అనేది ఇవాళ పేరు పెట్టిరు. గతంలో జిహెచ్ఎంసీలో ఉన్న ఆఫీసర్స్ అంతా ఏం చేసిరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కొలాప్స్ అయిందా. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. నిన్నగాక మొన్న మా ఖమ్మంలో అసలు ఎప్పుడు ఖమ్మం మొత్తం వరద వచ్చేసి మొత్తం అది సముద్రాన్ని తలపించింది. మరి ఖమ్మం అట్లే ఉంది, మొన్న లాస్ట్ ఇయర్ వర్షాలకి వరంగల్ అట్లే ఉంది. అంటే నాగరిక సమాజంలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బయట వెస్టర్న్ కంట్రీస్లో చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళంతా యూపీఎస్సీ పాస్ అయిన సివిల్ సర్వెంట్సే కదా. ఇప్పుడు ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలో పోతుంది. ప్రభుత్వం అయితే పర్మనెంట్ కదా, నువ్వు రాజముద్ర వేసిన పర్మనెంట్ కదా. నీవు ఇచ్చిన చట్టాలనే నువ్వు గౌరవించకపోతే మరి ప్రజలు ఎందుకు గౌరవించాలి? ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన చట్టాలు ఏవి ఇప్పుడు పనికిరావా? మరి అయితే అంటే రెడ్ వచ్చే మొదలయ్యి అన్నట్టు కొత్త ఒక వింత పాత రోత, అంటే పాత చట్టాలన్నీ పనికిరావు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్నకి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కొన్ని వందల మందికి ఫామ్ హౌజులు ఉన్నాయి. ఒక్కొక్క ఫామ్ హౌస్ 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రి ఫామ్ హౌస్లో ఒక 1000 మంది నుంచి 10,000 మంది ఉండొచ్చు. అంత పెద్దగా ఉన్నాయి వాళ్ళకి. ఒక మంత్రి ఫామ్ హౌస్ అయితే ఎయిర్పోర్ట్లో చిన్నపాటి ఒక సగం టర్మినల్ అంత ఉంది. అది బయట నుంచి చూస్తుంటేనే అంత పెద్దగా ఉండేది, దూరం నుంచి చూస్తుంటేనే. మరి ఇప్పుడు ఎవరెవరైతే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నప్పటికి కూడా తెలుసో తెలియకో మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, అది ప్రజల వైఫల్యం కాదు, ప్రభుత్వాల వైఫల్యమే. చెరువులో FTLలో బఫర్ జోన్లో పర్మిషన్స్ ఇచ్చారంటే ప్రభుత్వ వైఫల్యం. మరి మీరు చేసిన తప్పుకు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయాలి. ఇప్పుడు నువ్వు రాత్రికి రాత్రి వచ్చి వర్షం పడుతుంటే కులగొట్టి వెళ్ళిపోయాను. నాగార్జునకి కన్వెన్షన్ కులగొడితే పోయే నష్టం ఏం లేదు, ఆయనకు ఎంట్రికతో సమానం ఆయనకున్న ఆస్తులలో. కానీ ఒక మధ్యతరగతి సామాన్య పేద ప్రజలకి వాళ్ళ జీవితం అంతా గూడుకు పోయినప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు చాలామంది. ఫస్ట్ రేవంత్ అన్న చేయాల్సిన పని ఏంటంటే ఈ మానవత్వంతో ఫస్ట్ ఎవరెవరికైతే ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, మంత్రుల లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని గతంలో 18 మీటింగులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఉంది. మరి కేసీఆర్ గారు స్వర్ణయుగంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేది పోయింది. రేవంత్ అని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లేక్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి. ఒక చెరువుని, ఒక నాలాని, ఒక కుంటని ప్రొటెక్ట్ చేయడానికి ఏ అంశాలు, ఎకాలజీ అంశం ఏంటి, ఎన్విరాన్మెంట్ అంశం ఏంటి, ఇవన్నిటిని ఇన్వాల్వ్ చేసి సివిక్ సొసైటీని ఇన్వాల్వ్ చేయండి. మీరు చేసే పని మంచి పని. కబ్జాదారులను ఎవరు కాపాడమని చెప్పట్లే. రంగనాథ్ గారికి సెల్యూటు, రేవంత్ రెడ్డి గారికి సెల్యూటు. ఇది కేవలం కొన్ని రోజులు హడావుడిగా జరగద్దు. ఇది కొన్ని రోజులు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి తర్వాత మీ రాజకీయ అవసరం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ హైడ్రాకి సెల్యూట్ అని బాహుబలి అంటున్నాం. దీన్ని ఎట్లా ఆపాలని చూస్తారు. రేవంత్ అన్నకి ఇది అతిపెద్ద సవాలు. ఇప్పుడు ఎట్లుందంటే మన ఊర్లలో దారులలో పొలాలకు పోయేటప్పుడు కొంతమంది పిల్లలు తెలుసో తెలియక రోడ్ అంతా ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు దారిన పోయే కంపకి గెలుక్కున్నట్టు అని ఒకటి ఉంది. లేదు, అద్భుతమైన ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ దృఢ సంకల్పం మంచిదే, బట్ అది అనుసరించే పద్ధతి విధానం చట్టబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, ధర్మం కనిపించాలి. కాబట్టి నేను రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేసిన అంటే ఇప్పటికైనా మీరు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి, లేదంటే అసెంబ్లీని సపరేట్ సమావేశపరిచి ఎన్ని చెరువులు, ఎన్ని కబ్జా అయినాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని మీరు కాపాడదలుచుకుంటున్నారు. మరి ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలకి మీరు రీహాబిలిటేషన్ ఏ విధంగా ఇస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తారు? వాళ్ళ జీవితం అంతా పోతుంది కదా. 2 రోజులు వర్షం వస్తేనే పిల్లలు స్కూల్కి పోవట్లే. మరి వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళ పని ఆగిపోతుంది, వాళ్ళ పిల్లల చదువు ఆగిపోతుంది, వాళ్ళకు ఉపాధి ఆగిపోతుంది. మరి వాళ్ళ కొన్ని వందల మంది, వేల మంది అవుతారు ఆలోచించే టైం. మరి లేకపోతే ఇది అరాచక పాలన అవుతుంది. ఇప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు మీరు ఆ మాట అంటే నిజంగా మనం ఆ మాట నాగరిక సమాజంలో పాలన అనేది ప్రజల కోసమే. ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏది కూడా పాలన కాదు. ఇది ఎవరికి అకౌంటబుల్? అల్టిమేట్ ప్రజలకు అకౌంటబుల్. నాకేదో ఎవడో నచ్చలేదని నేను రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఇప్పుడు అదే కదా ఆయన నేను మీటింగ్లో ట్యూబులు అన్ని పెట్టుకుని నా మీద అంతా యుద్ధం చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా విశదీకరించి చెప్పటం, ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి తెలియచేయటం, అసలు ఏం జరుగుతోంది, పాలన నిజంగా
పరిపాలన అనేది సక్రమంగా జరుగుతోందో అక్రమంగా జరుగుతోందో అని తెలియజేస్తున్నారు ఎవరైనా సరే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ చెప్తారు విషయం. ఇప్పుడు క్యాబినెట్ అనేది ఒకటి ఉంది. క్యాబినెట్లో డిస్కషన్ జరిగిందా, మినిట్స్ మీటింగ్ జరిగిందా, ఎప్పటి నుంచి కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, మీకేమైనా ఐడియా ఉందా? అసలు ఏ డేట్ కట్ ఆఫ్ డేట్కు ముందు నుంచి మీరు తీసుకుంటారు, ఏ డేట్ కట్ ఆఫ్ తర్వాత 74 ముందా, లేకపోతే 56కు ముందా, లేకపోతే నిజాం కాలం నుంచి బేసిస్ మీద తెలవాలి కదా. ఇప్పుడు రేపొద్దున కొన్ని రోజులు బాగానే హడావుడిగా ఉంటుంది, కానీ రేపొద్దున జోకర్లు అవుతారు వీళ్ళంతా. నేనేమంటున్నా అంటే హైడ్రా లాగానే ఉండాలి, ఇది కోబ్రా లాగానో జీబ్రా లాగానో కావద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే గతంలో మనం చాలా చూసినాం, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి, మనం అవునన్నా కాదన్నా. ఇప్పుడు చేప నీళ్ళల్లో ఉందండి, ఆ చేప నీళ్ళు తాగుతుందా లేదా అనేది చేపకే తెలుస్తుంది. అది ఎన్ని నీళ్ళు తాగింది, ఎప్పుడు తాగింది అంటే ఎవడు చెప్పలేడు. ఈ అధికారము పవర్లో ఉన్నోళ్ళు వాళ్ళు సూపర్ మ్యాన్లు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజలకి కస్టోడియన్ మాత్రమే అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రులైనా మంత్రులైనా వీళ్ళు దానికి మించి మేము పవర్ని ఓవర్గా బుల్డోజ్ చేస్తామంటే అది ప్రజలు తిరగబడతారు. మంచి చేస్తే హ్యాట్స్ ఆఫ్. మీరు ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇక్కడ ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడు 10 ఎకరాలు ఉన్నోడు దృష్టిలో 10 ఎకరాలు ఉన్నోడు ఇది పర్సెప్షన్ మేనేజ్మెంట్. ప్రభుత్వాలు పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద రన్ కావు. ప్రభుత్వాలు చట్ట ప్రకారం లీగల్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నడవాలి. దాని ప్రకారం ప్రభుత్వ అధినేతలు రాజకీయ నాయకులు మంత్రులే చట్టాలను పట్టించుకోకపోతే కామన్ మ్యాన్కి రేపు పొద్దున విశ్వాసం కోల్పోతుంది కదా. నేను అందుకనే అరాచకత్వం కావద్దు అని చెప్తున్నా.